కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం విందులు సంగీతాలు వినండి. చల్లావారింట్లోకొచ్చి 4 ఆదివారాలు అయిపోయాయి. యథాప్రకారంగా అమ్మ అత్తయ్య గారితో జట్టు కట్టేసింది. ఏ పని అనుకున్నా వదిన గారు అంటూ వాళ్ళ వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఇంక వాళ్ళ చంటి పాపాయి అయితే ఎప్పుడూ అమ్మతోనే. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 2 విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఒకటి అత్తయ్య గారి మడి, రెండోది మావయ్య గారి కోపం. అది మా నాన్నకి అప్పుడప్పుడు వస్తుంది, కానీ ఇంట్లో కోపంగా ఉంటే అమ్మతో కష్టం కదా. అందుకని కోపం వచ్చేటట్లుగా ఉన్నప్పుడే సిగరెట్ అంటించుకొని వీధిలోకి వెళ్ళిపోతారు. పాపం మావయ్య గారు కూడా ఉత్తనే ఎవరిని ఏమీ అనరు. మనం ఆపకుండా లొడలడా మాట్లాడుతున్నాం అనుకో, మనకు ఎంత ఇష్టమైన మంచి టీచర్ అయినా సైలెన్స్ అని గట్టిగా అరవరు. అలాగన్నమాట. పాటలు మాత్రం ఎంత గట్టిగా పాడుకున్నా ఏం అనర్లే. ఆవేళ నేను చిన్నారి మొదటిసారి ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు గుమ్మల్లోనే ఎదురయ్యారు కదా వాళ్ళ తాతగారు. మరి తర్వాత ఎప్పుడూ కనిపించనే లేదు. మీ తెల్ల జుట్టు తాతగారు ఏరి అని అడిగితే జలజ పంకజ ఒకటే నవ్వులు, మాకు తాతగారు ఎక్కడున్నారని. నిన్న ఆయన తిట్టారా అని అడిగారు. చచ్చేలా అని చెప్పా. ఆయన మా తాతగారు కాదు, ఏమీ కాదు. పక్క వీధిలో రూమ్ తీసుకుని ఒక్కరే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి మేము సరిగ్గా సాధన చేయడం లేదనో చదువుకోవడం లేదనో కేకలేసి అమ్మ పెట్టిన టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. ఎవరెదురు పడితే వాళ్ళని తిడుతూ ఉంటారు. అందుకే కాలేజీ కుర్రాళ్ళు ఆయనకి పిచ్చి అంటారు. కానీ పాపం చాలా మంచి ఆయన అని చెప్పారు. మరి జలజ పంకజ అందరికన్నా చిన్నవాళ్ళు. పెద్దమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరి 5వ వాళ్ళెవరు మీకు తెలియలేదు కదా. తనే నా ఫ్రెండ్ భాగ్యమ్మ, అంటే సౌభాగ్యలక్ష్మి. తనొక్కదాని పేరే విడిగా ఉన్నట్లు తన ఇష్టాలు కూడా మిగతా వాళ్ళకన్నా వేరే. సంగీతం అంటే పెద్ద ఇష్టం లేదు, కానీ లెక్కలు నాకన్నా త్వరగా చేయగలదు. మా ఇద్దరు స్కూళ్ళు వేరువేరు కాబట్టి కలిసి వెళ్ళి రావడం కుదరదు, కానీ కూరలకు కలిసి వెళ్ళొచ్చు కదా. రోజు సాయంత్రం ఇద్దరం మావయ్య గారు వెనకాలే 2 సంచులు వేసుకొని గవర్నర్పేట సెంటర్ దాకా వెడతాం. ఆయన కూరలు కొని మా సంచిల్లో వేశాక గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా. అప్పుడు మేము ఇద్దరం నెమ్మదిగా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ అవి తెచ్చి హాల్లో పెట్టేస్తే మా డ్యూటీ అయిపోయినట్లే. అప్పుడు క్రింద హాల్లో హడావిడి మొదలవుతుంది. అత్తయ్య గారు మావయ్య గారు వేటిక విడగొట్టి ఏది కూర చెయ్యాలో, దేన్ని పచ్చడి చెయ్యాలో, ఎట్లా వండాలో అన్నీ నిర్ణయించేశాక వదినొచ్చి ఆ పూట చేయాల్సినవి అట్టే పెట్టి మిగిలినవి కొట్టుగదిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ గది నిండా బస్తాలకు బస్తాలు కందులు, పెసలు, మినుములు పొలాల నుంచి వచ్చినవి రెడీగా ఉంటాయి. మాకు మళ్ళీ పుస్తకం పట్టుకెళ్ళి కొట్లోంచి తెచ్చుకోరట. కూర మాత్రం మావయ్య గారే తొరుగుతారు. ఎవరు తరిగినా నచ్చదుట. ఈ లోపల వదిన దొడ్లో మెట్ల పక్కన కడిగేసి 2 పొట్టు పొయ్యిలు కూరి అంటించుంచుతుంది. రోలు శుభ్రంగా కడిగుంచుతుంది. మరి రోజు కందిపచ్చడి రుబ్బాలి కదా అత్తయ్య గారు. ఈ పనులయ్యేలోపు అత్తయ్య గారు గబగబా బావి దగ్గర నీళ్లు తోడుకొని స్నానం చేసి 2 బిందెలు నీళ్లు పట్టుకొని తడి బట్టలతోటే వంట దగ్గరకు వచ్చేస్తారు. మావయ్య గారు అక్కడే కుర్చీ వేసి కూర్చొని ఆవిడతో ఏవేవో కచేరీ కబుర్లు చెప్తూ ఉంటారు. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాక అమ్మకు మాత్రం సాయంత్రం వంట తగ్గిపోయిందనే చెప్పచ్చు. మహా అయితే అన్నం ఒక్కటి వండుతుందేమో. ఆవిడ వంట అయిపోయాక పెరట్లో వాళ్ళ గుమ్మం ముందు వాళ్ళ పిల్లలు, మా వంటింటి గుమ్మం ముందు మేము కంచాలు పెట్టుకొని తింటుంటాం కదా.
చిన్న జాడి గిన్నెలో పచ్చడి, పెద్ద మట్టు గిన్నెలో పులుసు, ములక్కాడలు తెచ్చి మా మధ్యన పెట్టేస్తారు. ఆవిడ పప్పు పులుసు పొయ్యి మీద ఉండే నోట్లో నీళ్లు రిస్తుంటే మా అమ్మ చేసే చారు ఎవడికి కావాలి? అసలే చారు చూస్తూనే జ్వరం ఎవరికి అని నాన్న అడుగుతారు కదా. కొన్నాళ్ళు పోయాక అమ్మ చారు పెట్టడం మానేసింది, ఒక్కతే తాగలేక ప్రాణం మీదకి వస్తుందని చెప్పి. శనివారాలు మాకొక్క పూటే బడి కదా, అయినా ఇల్లు చేరేటప్పటికి 2 అయిపోతుంది. ఈ సగం సగం సెలవులు ఎందుకు ఇస్తారో తిక్క తిక్కగా. ఎటు వెళ్ళక తప్పదు, రాక తప్పదు. అటు ఇటు కాకుండా మిట్ట మధ్యాహ్నం ఇంటికొచ్చి ఏం చేస్తామని. లోపల కడుగు పెడుతుంటే కమ్మటి కాఫీ వాసన వస్తుంది. ఈవేళప్పుడు ఇంత బాగా కాఫీ ఎవరు చేసుకుంటున్నారబ్బా అని అనుకుంటూ సంచి అక్కడే పడేసి అటు ఇటు చూసా. అమ్మ రేడియో దగ్గర చేతిలో పుస్తకం పెట్టుకొని లక్షణంగా నిద్రవుతోంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే అత్తయ్య గారు పొయ్యి మీద పెద్ద నల్లమూకుడు కాలేసి కాఫీ గింజలు వేయిస్తున్నారు. ఒకటే పొగ. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా దీక్షగా పరీక్ష రాసినట్లు వేయించేస్తున్నారు. అప్పుడు కూడా మడితోనే ఉన్నారు. పక్కనే రోలుకుంది రోకలతో పని మనిషి నిలబడుంది. అది పోటేస్తే ఈవిడ జల్లించి డబ్బాకి ఎత్తుకోవాలనుకుంటా. ఏంటత్తయ్య గారు ఇన్నోటి కాఫీ గింజలు వేయిస్తున్నారు ఎందుకు అని అడిగా. రేపటి నుంచి ఆకాశవాణిలో సంగీతోత్సవాలు కదమ్మా, మరన్నీ తయారుగా పెట్టుకోవద్దు. సంగీతోత్సవాలకి కాఫీ పొడికి ఏంటబ్బా సంబంధం అని ఆలోచిస్తూ వీళ్ళంతా ఏరి అని అడిగా. మేడ మీద ఉన్నారు వెళ్ళు అన్నారు. పోనీ నే జల్లించేదా అని అడిగా. వద్దు వద్దు, ఎంతసేపు, నిమిషంలో అయిపోతుంది, నువ్వు పైకి వెళ్ళిపో అని మళ్ళీ కలపడంలో పడ్డారు. పైకెళ్ళి చూస్తే వదిన, భాగ్యమ్మ, జలజ అందరూ మేడ మీద గదులు వరండాలు తుడిచి సర్దేస్తున్నారు. చాపలు, దిళ్ళు, దుప్పట్లు, తువ్వాళ్ళు అన్నీ సెట్లుగా అమరుస్తున్నారు. ఏమిటర్రా అని అడిగితే వీళ్ళు కూడా సంగీతోత్సవాలు కదా అని అన్నారు. అందరూ ఒకటే మాట. మళ్ళీ మళ్ళీ అడుగుదాం అంటే అటు చిన్నపిల్లని కాదు, పెద్ద పిల్లని కాదు. ఇంకా అడిగితే వెర్రి బాగులదాన్ని అనుకుంటారేమోనని భయం వేసి అదే తెలుస్తుందిలే అని ఊరుకున్నా. సాయంత్రం బజారులో కూరలు కొన్నాక నన్ను భాగ్యమని రిక్షా ఎక్కించి మావయ్య గారు వెనకాతలే నడుచుకుంటూ వచ్చారు. పొద్దున్నే ఇంకా అమ్మా నాన్న నిద్ర లేవనే లేదు. బయట బొయ్యమని 4-5 కార్లు ఆగినట్లు అనిపిస్తే కిటికీలోంచి చూసా. అన్ని పెద్ద కార్లు, చాలామంది దిగారు. 2-3 తంబురాలు, ఫిడేలు పెట్టెలు, మద్దెళ్ళు, కుండలు దింపుతున్నారు. అందరినీ మావయ్య గారు తిన్నగా మేడ మీదకి తీసుకెళ్ళిపోతున్నారు. అత్తయ్య గారు వీధిలో కనబడనే లేదు. బహుశా వంటింట్లో ఉండుంటారనుకొని మా వంటింటి తలుపు తీసుకొని వాళ్ళింట్లోకి వెళ్ళా. ఆవిడ ప్రత్యేకంగా పాలు పొంగించి గ్లాసుల్లో పోసి పైన కాఫీ డికాషన్ చుక్కలేసి అటు ఇటు నెరగొచ్చేలా తిరగబోస్తూ పరిమళాల కాఫీ చేస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు ఆవిడ ఎందుకు నిన్నంత కష్టపడ్డారో. నేను భాగ్యమ్మ గ్లాసులన్నీ పళ్ళెల్లో పెట్టుకొని పైకెక్కుతుంటేనే ఒక చిన్నాయన ఎదురొచ్చి అవి పైకి పట్టుకుపోయారు. ఎంతమంది ఉన్నారో తెలియనే లేదు. మళ్ళీ కిందకొచ్చి పని మనిషి చేత హాల్ అంతా తుడిపించి దేవతార్చనకి సిద్ధం చేశారు. వాళ్ళందరూ స్నానాలు అయ్యాక దేవతార్చన చేసుకోవాలి కదా, ఎవరి దేవుళ్ళని వాళ్లే తెచ్చుకుంటారట కదా. అసలు ఆ వారం రోజులు అత్తయ్య గారు మడిబట్టలో పొయ్యి ముందే. ఈ హడావిళ్ళు అయ్యే వరకు మా అమ్మని ఇంట్లో వంట చేయొద్దని మావయ్య గారు ఆర్డర్ వేశారు కదా. ఇంకా అమ్మ కూడా అత్తయ్య గారు వెనకాలే తిరుగుతూ వంటలే వంటలు. నాకైతే స్వర్గంలా అనిపించింది అనుకో. నా జీవితంలో అన్ని రకాలు ఎప్పుడూ వినలే, చూడలే. పిన్ని పెళ్ళిలో కూడా చేయలే. సత్య ప్రమాణంగా చెప్తున్నా, అరవ్ వాళ్ళకి ఇంత మంచి మంచి వంటలు ఉంటాయని నాకు తెలియదు సుమా. ఒక్క సాంబారేనా, కూటేనా, అవియలేనా, మజ్జిగ పులుసేనా, ఎన్ని రకాలో.
ఇలా వచ్చే మద్రాసు చుట్టాల కోసమని మావయ్య గారు వంటవాడిని పెట్టి నేర్పించారట ఆవిడకి వంటలు. ఆవిడ చేసే ఒక్కో మైసూర్ పాకు జామెంట్రీ బాక్స్ అంత ఉంటుంది తెలుసా. ఈ వారం రోజులు రోజుకొక్కోళ్ళ కచేరీ కదా రేడియోలో. వాళ్ళందరూ మద్రాసు నుంచి, తంజావూరు నుంచి, మధుర నుంచి, కుంభకోణం నుంచి కదా వచ్చేది. కచేరీ ఉన్న పూట పొద్దున్నే మెయిల్లో దిగడం, రాత్రి మళ్ళీ ఏ జీటీలోనూ వెళ్ళిపోవడం. వాళ్ళకి బోల్డ్ నియమాలు నిష్టలు, బయట మంచినీళ్ళు కూడా తాగరు. అందుకే ఏ కచేరీ అయినా విడిది మా చల్లావారింట్లోనే. ఈవేళ పొద్దున్న కనబడ్డ వాళ్ళు రేపు ఉండరు. వీళ్ళని చూడ్డానికి, సంగీతం గురించి మాట్లాడడానికి ఊళ్ళో నుంచి వచ్చేవాళ్ళైతే ఎంతమందో. అలా చూసి చూసి మా అమ్మకి గాబరా వచ్చేసింది. మరి అందరం రోజు కచేరీకి అయితే వెళ్ళాలి కదా. అత్తయ్య గారు పట్టుచీర కట్టుకొని తయారవుతుంటే, వారం రోజుల నుంచి చూస్తున్నా వదిన గారు, వంచిన నడుము ఎత్తకుండా చేసిన వాళ్ళు చేసినట్లున్నారు. ఈ నవకాయ పిండి వంటలతో విందులు ఎంత ఓపికండి బాబు మీకు అన్నగారికి. వీళ్ళెవరైనా మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటారా అని అడిగింది. అత్తయ్య గారు నవ్వి, సరస్వతి రూపాలైన వాళ్ళు వచ్చి నా ఇంట్లో విస్తరిస్తే చాలదా, ఎన్ని జన్మల పుణ్యమో వాళ్ళకి జన్మలో సరస్వతి కటాక్షం కలిగింది. మాకు చేతనైనట్లు సేవించుకుంటున్నాం. ఇవి మామూలు భోజనాలు కావు వదిన గారు, అమ్మవారే ఈ రూపంలో వచ్చిందనుకుంటాం మీ ఇద్దరం అని. పదవే పిల్ల, ఆలస్యంగా కచేరీకి వెళ్ళడం మర్యాద కాదు అని నన్ను వెంట పెట్టుకు తీసుకుపోయారు. ఈ ఏడాదికి సంగీతోత్సవాల్లో ఆఖరిది గొప్పది అయిన కచేరీకి. ఇది విందులు సంగీతాలు. ఎంత చక్కటి మాట కదా కథ చివరిలో. ఇది ఈసారికి, వచ్చేసారి మరో ఇల్లెరమ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.